ఫుల్గా తినేసా. ఇప్పుడు కాసేపు బయటికి వెళ్ళి తిరగకపోతే అమ్మో కష్టం. బయటికి వెళ్దాం. అమ్మ బాబాయ్, నిమ్మకి తొక్కేసానేంటి? ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏం అర్థం కావట్లేదు. అయినా అమ్మ చెప్పింది వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఆయన వచ్చినాయి అన్నీ వెళ్ళిపోవాలి. అబ్బాయి ఏంటి ఇంకా తలతడిగా ఉంది? ఆ గదిలో టవల్ ఉంది, వెళ్ళి తెచ్చుకుందాం. ఇదేంటి టవల్ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? సరేలే ఇంకో టవల్ తీసుకుందాం. పదే లైట్ ఆపేద్దాం. అరే కుక్కల సౌండ్ వచ్చినాయే, కుక్కలు ఏం లేవే. సరేలే చాలా టైం అయిపోయింది, వెళ్ళి పడుకుందాం. ఇదేంటి నిద్ర పట్టట్లేదు? అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా కళ? ఇదేంటి దీపాలు ఆరిపోయినాయి? సర్లే మళ్ళీ వెలిగిందాం. భోజనం చేద్దాం. ఏంటిది భోజనం ఏమైపోయింది? భోజనం ఏమైపోయింది? నేనే తిన్నానా? సరేలే వెళ్ళి పడుకుందాం. దయ్యం అసలు మా ఇంట్లో అసలు ఏం జరుగుతుందంటే ఇదిరా జరిగించరి. ఏంటి మీ ఇంట్లో దయ్యం ఉందా? అదేరా ఇంట్లో దయ్యం ఉంది కదరా, గుడికి వెళ్తే దయ్యం పోద్ది కదరా, అందుకే వెళ్తున్నా. అవసరం అంటారా గుడికి? సరే బయట పక్కన పెడతాం. అరే ఏం లేదు రారా. అరే ఇంట్లో దయ్యం ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళలేము రా. పదండి ఇంటికి వెళ్ళిపోతాం. అసలు ఈ దయ్యం సమస్య ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అసలు ఏంటో తెలుసుకోవాలి. కొద్ది గ్లామర్ తగ్గినట్టుంది. ఎంతైనా హీరోనే. ఏదో కనిపించింది. ఏం లేదులే. బ్లడ్. నీ సమస్య ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలు నువ్వు మీ ఫ్రెండ్ వల్లే కదా చచ్చిపోయాను. అంతేగాని ఎంతకెంత అనుభవించాలి మీరు? మా ఫ్రెండ్ వాళ్ళు చచ్చిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? నా పేరు జ్యోతిక. మా అమ్మ నాన్నలు యాక్సిడెంట్ లో చనిపోయారు. నాకున్నది ఒకటే ఆధారంగా ఉన్నది ఒకే ఇల్లు. నా పని నేను చేసుకుంటా ఆనందంగా ఉన్నాను. కానీ ఒక రోజు ఇంకా మనం ఫ్యాక్టరీకి అడుచుకోవచ్చు బాస్, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు బాస్. చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒప్పించుకున్నారు బాస్. పదని బాస్ వెళ్ళడిదాం.
ఎవరు మీరు? మేము ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూల్చేసి ఒక ఫ్యాక్టరీ అట్టబోతున్నాం. మీరు గమ్మును ఖాళీ చేసేస్తే మీరు అడిగిన డబ్బు ఇస్తాం మేడం. గమ్ముని ఇల్లు ఖాళీ చేయండి. సార్ వదిలేండి సార్, వదిలేండి సార్, వెళ్ళిపోతాం. రండి సార్, వదిలేండి సార్, వదిలేండి. పొద్దున్నే వచ్చే చెత్త నా కొడుకు. మళ్ళీ వచ్చారేంటి మీరు? మేడం మేము ఖాళీ చేసండి. మేము కాసేపట్లో వచ్చి బిల్డింగ్ కూల్చిపోతున్నాం. అర్జెంట్గా బయటకు వెళ్ళండి మీరు, అర్జెంట్గా. కోర్టులో కేసు వేశాను. అసలు ఈ ఇంటి పత్రాలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనే కేసు నెగ్గాను. కేసు నువ్వే నెగ్గోగా, మరి ఎలా చనిపోయావు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళు చనిపోయానాక చెప్పు. నేనే గెలిచాను కానీ పైకి లేక్ సంతకం పెట్టు. సంతకం పెట్టకపోతే చంపేస్తా. ఆ రోజు మర్చిపోయిననుకున్నావా? మా బాస్ ముందు నన్ను బాస్ నన్ను సంతకాలు పెట్టించుకుని రమ్మన్నాడు. దీని చేత వెళ్తే ఇది నన్ను కొట్టిందిరా, అందుకని దీన్ని చంపేది అనిపిస్తుందిరా. అలా నన్ను కొట్టి మెడపై నుంచి చూసి చంపేశారు. అందుకని ఆ బాస్ చంపేశా. ఇక్కడ ఉన్నాడని చెప్పి వాడిని చంపడానికి వచ్చా. అసలు ఎవరాడు? ఆడి పేరేంటి చెప్పు. అది పేరు వెంకట్ చెరి. ఇంటి నుంచి చంపింది చెరిగాడా? వాడిని చంపడానికి నాకు సహాయం చేయి. సరే అయితే నిన్ను చంపినందుకు వాడిని చంపడానికి నా దగ్గర ఐడియా ఉంది. హలో హలో చెర్రీ, ఒకసారి ఇంటికి రారా, నీకు విషయం చెప్పాలి. ఏది లేదు కదా రారా. కరెంట్ పోయి ఉంటుందా? సరే ఇక్కడే ఉండే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను జనరేటర్ ఆన్ చేసి వస్తాను. చుట్టూ ఏమో ఎవరు లేరు. ఈడేమో జనరేటర్ ఆన్ చేస్తానని వెళ్ళిపోయారు. కనీసం మంచినీళ్ళు కూడా లేదు, దాకా తెస్తుంది. నీళ్ళు తీసుకో. మంచినీళ్ళు దొరుకుతుంది. ఏమైందిరా? ఇంటికి నడుపుతున్నా. ఏమైందిరా? దెయ్యం లేదురా. నేను మంచి లేకుండా వెళ్ళిపోయాను. ఈడైనా మంచి లేకుండా వెళ్ళిపోయాను. రక్తం నీళ్ళు తెచ్చిందిరా. ఏ రక్తం నీళ్ళే? ఎక్కడ పెట్టిండ్రా? ఈ రక్తం నీళ్ళ నిజం రా, ప్రామిస్ రా. ఈ రక్తం నీళ్ళ
దెయ్యం లేదన్నప్పుడు విను, అర్థమైందా? ఇంతకేదో విషయం చెప్పానైతే చెప్పానా? చెప్పా. నువ్వు చేసిందే. నేనేం చేశాను రా? జ్యోతిక ఎవరో తెలుసా నీకు? మొత్తం తెలిసిపోయింది. అయితే మొత్తం తెలిసిపోయింది. నీకు ఎలా తెలిసిందో నాకు తెలీదు, కానీ నీకు తెలిసింది కాబట్టి నిన్ను చంపేస్తాను. జ్యోతికని చంపేస్తావారంట. అవునా? డబ్బు నాకు ముఖ్యం రా. నిన్ను చంపి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అట్టుకోవడానికి వచ్చాను రా. ఎంత నమ్మాను రా, ఫ్రెండ్ అనుకున్నాను రా, కానీ నువ్వు నన్ను మోసం చేయడానికి వస్తావా? అవునా? ఫ్రెండ్ అనుకున్నాను రా, ఒక ద్రోహం చేసావు. నువ్వు వదలరా, చంప. చచ్చిపోయాడు. ఇంకా వీడి దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకుని ఇక్కడ నుండి చెక్కేస్తా. ఏంటి టాయిలెట్లోకి వచ్చేస్తుంది? తొలిపెండి కూర్చున్నాయి. తొలిపెండి కూర్చుని ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈడేంటి శవం లేచిందే, చచ్చిన శవం. కుంపు తీసి దెయ్యంగానే వచ్చిందా? ఎవరు నువ్వు? ఎన్ని సంవత్సరాలకి నిన్ను చంపే అవకాశం వచ్చిందిరా. అలా జ్యోతిక వాడిని చంపేసింది. జ్యోతిక ఆత్మ వెళ్ళిపోయింది. చెరిగళ్ళ అంటాడు మళ్ళీ తిరిగి వస్తే తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది.